సగం సగం వంటలు టాక్స్ కంటిన్యూయేషన్ అండి. మా పిల్లలకు ముందు రోజు చేసి పెట్టినాను గదా! బొరుగుల తిరువాత. ఇంకా మా ఆయన తినలే గదా! అందుకని శనివారం మా ఆయన ఒక్కడే బయటికెళ్తాడు. 8:30కే ఎళ్ళిపోతాడు పొద్దున. అందుకని చిన్నగా లేసి కొంచెం ఈజీగానే గదా అని బొరుగుల తిరువాత చేసిన. అదే తిని అదే తీసుకెళ్లారు. ఇంక కారం పప్పుల పొడి ప్యాకింగ్ కానీ అన్నీ తీసి చూస్తున్నా స్టీల్ డబ్బాలు ఏమన్నా ఉన్నాయని. అన్నీ చిన్నవి ఉండండి. అన్నీ ఇచ్చేసాను ఎవరికన్నా ఏమన్నా పెట్టివ్వాలంటే. అన్నీ పోయినాయి. ఏం లేవు స్టీల్ డబ్బాలు. ఇచ్చేస్తుంటాలేండి నేను. ఎవరికన్నా ఇంటికొస్తారు గదా! దేనికన్నా అవసరం అంటే తీసుకుపోండి పర్లేదులే అని అట్లా పెట్టిచ్చేస్తుంటా. కొన్ని పనోళ్ళకి తీసేసాను. ఏం లేవు అన్నీ టపర్‌వేరే ఉన్నాయి. చూస్తున్నా ఏమన్నా అక్కడ ఉన్నాయని. టపర్‌వేర్ ఒక దాంట్లో స్టీలు చిన్న మూతలన్నీ చూసారు గదా! అలా పెట్టుకున్నా. ఈసారి కారం పప్పుల పొడికి నేను బడికాయేసినానండి మిక్సీకేసేటప్పుడు. ఉట్టి కారం పొడి ఏయకుండా క్యాచ్ కారం వాడుతున్నా ఈ మధ్య నేను. టీ కలాలు మా పిల్లలు వాడొద్దన్నారు. అది ప్రాబ్లమ్ అంటున్నారు అనేసి ఓన్లీ పచ్చళ్ళకే వాడుతున్నా. ఇంగ నాకు టీ కలాలు తప్ప పచ్చళ్ళు ఏం పెట్టినా రుచిగా రావన్నమాట. యాక్చువల్‌గా నేను ఇంత పచ్చళ్ళు ఇంత పర్ఫెక్ట్‌గా టీ కలాల పొడి వల్లనే పెడుతున్నానండి. ఎందుకంటే కారం ఉండదు. అంతకుముందు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఒక కారం పొడి వాడేదాన్ని. అది కెమికల్ వాడకూడదని మా ఆయన ఫ్రెండ్ అన్నారని అదేదో గవర్నమెంట్ బ్రాండ్‌ది యాక్చువల్‌గా పేరు ఎంత ఆలోచించినా గుర్తు రాలేదు. అది దానివల్ల పప్పుల పొడి పచ్చళ్ళన్నీ టేస్ట్ వచ్చేవి. ఇంకా మళ్ళీ ఎప్పుడైతే టీ కలాలు కారం వాడడం మొదలుపెట్టానో అప్పటి నుండి మళ్ళీ పచ్చళ్ళు, పుల్లలు అన్నీ టేస్ట్. బట్ మా పాప ఇంకా ఈ మధ్య వాడొద్దంటుంది. ఈ బాటిల్ అయితే నాకు మా పిల్లలు నాకు మా ఆయనకు మ్యారేజ్ డేకు ఇలా ప్రింట్ చేపిచ్చి 4 ఇయర్స్ బ్యాక్ ఇచ్చారనమాట. సో, అప్పుడుది. ఇంకా సాటర్‌డేస్ మా ఆయనకు చిన్న బాటిల్ కావాలి. ఇది పెట్టిస్తాను. ప్రింట్ పోకుండా ఉండడానికి ఇలా ఇంతకుముందు క్యానాన్‌లో ఉన్నప్పుడు ఇట్లాంటిది రెడ్‌ది బాటిల్ ఇచ్చారు గిఫ్ట్‌గా. దాని కవర్ ఇది. ఇప్పుడు ఇలా పెట్టుకొని వాడుతున్నారు. నేనే ఇచ్చాను. గీతలు పడతాయంటే ఏం కాదులెండి. వాడండి ఎన్ని రోజులు పిల్లలు వాడమనే గదా ఇచ్చింది. అన్నీ దాచిపెట్టుకోవడానికి కుదరదండి. ఎన్ని దాచిపెట్టుకున్నా చూడండి లైఫ్‌లో ఆ వస్తువు తీసిన తర్వాత పోతది. నాకంతే అండి. దాచిపెట్టుకున్నది ఏది నిలబడదు. వీడియో నచ్చితే లైక్ జేయండి.